తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నవ్వొచ్చింది. ఎందుకంటే సరిగ్గా 10 నెలల పాలన కాంగ్రెస్ పార్టీది. డిసెంబర్ 7 నాడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ అక్టోబర్ 7. సరిగ్గా 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా, గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అప్పుడోసారి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల లాగా పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది? ఈ 10 నెలల్లో 31,000 పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇక దాన్ని మించినటువంటి మోసము, అబద్ధము ఇంకోటి లేదు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు. కనీసం ప్రభుత్వాధినేత, ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు. ఆ సోయి కూడా లేకుండా, ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు. ప్రజలు, అదేవిధంగా విజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని, ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక 420 హామీలు దాంట్లో ఇచ్చి 6 గ్యారంటీ కార్డుల్లో ఒక 13 హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు. దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని, ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో